మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ మూవీ ప్లాన్ చేశాడు. కానీ తర్వాత తనకి హ్యాండ్ ఇచ్చిన బన్నీతో అదే ప్రాజెక్ట్ పట్టాలెక్కించే ప్రయత్నం చేశాడు. ఇది తన వెన్నుపోటు మీద వచ్చిన వార్త. ఏదేమైనా తర్వాత పెద్ద పంచాయతీలే జరిగాయి. త్రివిక్రమ్ సారీ చెప్పి మళ్ళీ ఎన్టీఆర్ గూటికి చేరాడన్నారు. కట్ చేస్తే ఇంకా ఏదో ట్విస్ట్ కనిపిస్తోందా? ఇంత జరిగిన మాటల మాంత్రికుడు మారలేదా? మళ్ళీ తను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ని మళ్ళీ కలిశాడా? ఎంతైనా ముందు ఈ కథ బన్నీతోనే అనుకున్నాడు త్రివిక్రమ్. కానీ తను డేట్లు ఇవ్వకపోవడంతోనే ఎన్టీఆర్ ఇంటికి చేరాడు. కాబట్టి తనతోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించాలి. దీనికి తోడు కథలో మార్పుల పరంగా ఎన్టీఆర్ అలానే తన టీం చాలా వర్కే చేసింది. కథ రూపురేఖలు మారాక సడన్ గా త్రివిక్రమ్ బన్నీ కాంపౌండ్ చేరడంతోనే మొన్న మధ్య చాలా పెద్ద పంచాయతీ నడిచింది. ఇప్పుడు సద్దుమణికి ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ ని క్షమించడం జరిగింది అన్న ప్రచారం కనిపించింది. కానీ మళ్ళీ ఇప్పుడు కథ మొదటికే వచ్చిందట. ఇంత జరిగినా మాటల మాంత్రికుడు మారట్లేదా? మళ్ళీ వెన్నుపోటుకే ప్రిపేర్ అయ్యాడా? ఎందుకు లైట్ తీసుకున్నా బన్నీ చుట్టే తిరుగుతున్నాడు? టేక్ ఎ లుక్. డ్రాగన్ తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమా ఏంటి? ఈ ప్రశ్నకు కాసేపు త్రివిక్రమ్ సినిమా లేదు, దేవర 2 అని చాలా రోజులుగా ఫజిల్ నడుస్తుంది. అయితే మాటల మాంత్రికుడు సడన్ గా గాడ్ ఆఫ్ వార్ మూవీ కథని బన్నీ దగ్గరకు తీసుకెళ్లటం ఎన్టీఆర్ కి వెన్నుపోటు పడవటం జరిగిందన్నారు. తర్వాత కాపీ రైట్స్ మాత్రం ఎన్టీఆర్ దగ్గరే ఉండటంతో గత్యంతరం లేక తిరిగొచ్చి తనతోనే సినిమా చేసే ప్రయత్నం చేశాడని కూడా అన్నారు. ఆ విషయంలోనే చాలా పెద్ద పంచాయతీ నడిచింది. కట్ చేస్తే ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ సారీ చెప్పడం, గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు సర్వం సిద్ధమవటం జరిగిపోయాయి. కట్ చేస్తే సడన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ వెళ్లి బన్నీని కలవటమే కలవరపెడుతోంది. నిజానికి బన్నీతోనే గాడ్ ఆఫ్ వార్ ప్లాన్ చేశాడు త్రివిక్రమ్, అందులో ఎలాంటి డౌటు లేదు. కానీ బన్నీ ఎందుకో త్రివిక్రమ్ని నమ్మలేదో, తనని పక్కన పెట్టాడో కానీ అట్లీ డైరెక్షన్లో సినిమా చేస్తూ బిజీ అయ్యాడు. అలాంటి టైంలోనే ఎన్టీఆర్ని కలిస్తే తను త్రివిక్రమ్కి బల్క్గా డేట్లు ఇచ్చేశాడు. తనతో పాటు తన టీం కూడా కథలో మార్పుల విషయంలో మాటల మాంత్రికుడితో కలిసి స్టోరీ సిట్టింగ్స్కి 2 నెలలపైనే కష్టపడింది. తీరా కథంతా ఒక షేప్కి వచ్చాక త్రివిక్రమ్ ప్లేటు మార్చాడనే ప్రచారమే వివాదంగా మారింది. ఫైనల్గా త్రివిక్రమ్ మీద ఎన్టీఆర్ కన్నెర చేయటం, తాను సారీ చెప్పి పంచాయతీకి ఫుల్ స్టాప్ చేయటం జరిగాయి. ఇదంతా సంక్రాంతి తర్వాత జరిగిన రచ్చ అంటున్నారు. ఏది ఏమైనా అంతా సర్దుకుంటుంటే సడన్గా మరోసారి వెన్నుపోటు పొడిచి బన్నీతోనే సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. పుష్పరాజుగా 2 సార్లు పాన్ ఇండియాని షేక్ చేసిన బన్నీనే త్రివిక్రమ్ మెయిన్ టార్గెట్ అంటున్నారు. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలవైకుంఠపురంలో ఇలా ఈ 3 కాంబినేషన్లో క్లాసిక్ హిట్లు పడ్డాయి. ఈసారి మైథాలజీ ప్రాజెక్టు కూడా తనతోనే తీయాలని గట్టిగా పట్టుబట్టాడట త్రివిక్రమ్. ఆ ప్రాసెస్లో గతంలో అలానే ఇప్పుడు సాయానికి చేయించిన ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధపడ్డాడట. కానీ ఎందుకు? అప్పట్లో త్రివిక్రమ్ టైం బాలేనప్పుడు అరవింద సమేత వీరరాఘవ విషయంలో సాయం చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు బన్నీ దర్శకుడిని పక్కన పెట్టినా తను దగ్గరకు తీశాడు. కానీ ఎందుకో బన్నీతో ఉన్న ఫ్లెక్సిబిలిటీ ఎన్టీఆర్తో లేదనేలా ప్రవర్తిస్తున్నాడట త్రివిక్రమ్. అయినా తనని క్షమిస్తూ ఎన్టీఆర్ ఇంకా ఓపిక పడుతున్నాడనే మాటే వినిపిస్తోంది. 2 సార్లు క్షమించినా తను మాత్రం మళ్లీ బన్నీ గూటికే చేరితే ఈసారి క్షమాపణ ఉండకపోవచ్చనే మాటే వినిపిస్తోంది. కేవలం లార్డ్ సుబ్రహ్మణ్యాన్ని బేస్ చేసుకుని వస్తున్న మైథలాజికల్ డ్రాప్ లైన్ నచ్చే ఇంత ఓపిక పడుతున్నాడట మాటల మాంత్రికుడు. లేదంటే ఆ మాటల మాంత్రికుడి మంత్రదండం ఎప్పుడో విరిగేదంటున్నారు. ఏది ఏమైనా బన్నీని 3ోసారి కలవటం పెద్ద వివాదంగా మారేలా ఉందనే మాట వినిపిస్తోంది. అయినా అట్లీ మూవీ తర్వాత లోకేష్ సినిమాని తేల్చాడు బన్నీ. ఆ లెక్కన మరో 2 ఏళ్లు త్రివిక్రమ్ వెయిట్ చేస్తాడా? చేయగలడా? అంటే 2ఓసారి కూడా బన్నీ ఇలా త్రివిక్రమ్ని పిచ్చిపుల్లయ్యగా మార్చాడా? ఆఫర్ ఇచ్చినట్టే ఇచ్చి లోకేష్ని లైన్లో పెట్టడంతో త్రివిక్రమ్కి మరోసారి పంచుపడినట్టేనా? అదే జరిగితే అటు ఇటు కాకుండా పోతాడు త్రివిక్రమ్.